హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ స్వర్ణ అనుపమ, లెనోవో హాస్పిటల్స్ కొంపల్లిలో కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ని. ఇవాళ ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందామండి. ఓపీలో ఒక పేషెంట్ బేసికలీ గాల్ బ్లాడర్ స్టోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో రావడం జరిగింది. సో పేషెంట్ కండిషన్ పరంగా వాళ్ళకి సర్జరీ అడ్వైస్ చేయడం జరిగిందనమాట. సో వాళ్ళు అదర్ దాన్ సర్జికల్ కాంప్లికేషన్స్ ఒక క్వశ్చన్ అడిగారు, మేడం గాల్ బ్లాడర్ సర్జరీ వరకు ఓకే, బట్ తర్వాత ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుందన్నారు, అది నిజమేనా అని. సో ఇది చాలా మందికి ఉండే క్వశ్చనే అనమాట. గాల్ బ్లాడర్ సర్జరీ అయిపోయి గాల్ బ్లాడర్ రిమూవ్ చేయంగానే అరుగుదలలో లోపం ఉంటుందా, ఇండైజెషన్ ఇష్యూస్ ఉంటాయి అప్పటి నుంచి అని చెప్పి. బేసికలీ రెండింటికి రిలేషన్ లేదండి. సో ఎందుకంటే గాల్ బ్లాడర్ బేసికలీ ఇస్ జస్ట్ స్టోరేజ్ ఆర్గన్ అనమాట. అంటే మన లివర్లో ఏదైతే బైల్ ప్రొడ్యూస్ అవుతుందో అది మనం తీసుకున్న ఫుడ్కి డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఆ బైల్ వెళ్ళేసి గాల్ బ్లాడర్లో కాన్సన్ట్రేట్ అయ్యి తర్వాత మన ఇంటెస్టైన్లోకి సెక్రీట్ అవ్వడం జరుగుతుంది. సో గాల్ బ్లాడర్ రిమూవ్ చేసినంత మాత్రాన బైల్ ప్రొడక్షన్కి ప్రాబ్లం ఏమి ఉండదు, జస్ట్ ఆ కాన్సన్ట్రేషన్ అన్నది తగ్గుతుంది అనమాట. సో గాల్ బ్లాడర్ సర్జరీ చేసుకున్నాక అరగదు, సరిగ్గా ఆహారము తిన్నది అరగకుండా బ్లోటింగ్గా ఉంటుంది, సర్జరీ వల్ల ఇలాంటివి అవుతాయి అని అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. సో ఇలాంటి అనవసరమైన భయాలతోటి అవసరమైన ప్రొసీజర్స్ని అవాయిడ్ చేయకూడదు. సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ ఎప్పుడన్నా కూడా మీ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని సంప్రదించి దాని తర్వాత దాని గురించి సరైన అవగాహన అయ్యాక ప్రొసీజర్స్కి ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. థ్యాంక్ యూ.